కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కొంతమందిలో అసంతృప్తి పేరుకుపోతుంది. కొందరికి ప్రాధాన్యం ఇచ్చి తమను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారనే బాధ చాలా మందిలో కనిపిస్తోంది. ఈ క్రమంలో నంద్యాల జిల్లాకు చెందిన ఓ నేత పవర్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రోటోకాల్ కోసం అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకీ ఎవరా నేత? అతడి లాబియింగ్ ను చంద్రబాబు పట్టించుకుంటారా? పార్టీ కోసం పగలు రాత్రి కష్టపడి తమ సీట్లను సైతం త్యాగం చేశామని చెప్పుకునే నేతలు నంద్యాల జిల్లాలో చాలా మంది ఉన్నారు. అయితే ఎవ్వర్ని ఎలా వాడుకుని ఎలా వదిలించుకోవాలో చంద్రబాబుకు తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదని ఆ పార్టీలోనే కొంతమంది చెవులు కొరుక్కుంటుంటారు. మరీ ముఖ్యంగా నంద్యాల జిల్లాలో కొందరికి కొన్ని పదవులిచ్చి చంద్రబాబు చేతులు దులుపుకున్నారనే చర్చ ఏడాదిగా సాగుతోంది. ఓవైపు పరిస్థితులు ఇలా ఉంటే మరోవైపు జిల్లాకు చెందిన మాండ్ర శివానందరెడ్డి పదవి ఆశిస్తున్నారు. అది కూడా ఏకంగా రాజ్యసభ సీటు. పార్టీలో సరైన పదవి కోసం కొన్నాళ్లుగా అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు మాండ్ర. 2014 నుంచి చంద్రబాబును నమ్ముకుని పనిచేశానని, అయినప్పటికీ తనకు పార్టీలో సముచిత స్థానం దక్కలేదనే ఆవేదన ఆయనలో కనిపిస్తోంది. ఇదే బాధను అధిష్టానానికి చెప్పుకున్నారాయన. ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. సో ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ కాదనే గుడ్డి నమ్మకంతో రాజ్యసభ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మాండ్ర. రాజ్యసభ అయినా ఎమ్మెల్సీ పదవి అయినా డబ్బులున్న వారికే చంద్రబాబు ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ సీటు కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా మాండ్ర సిద్ధమయ్యారనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. పెద్దల సభలో కూర్చోవాలని, ప్రోటోకాల్ అనుభవించాలనే కోరిక మాండ్ర శివానందరెడ్డిలో రోజురోజుకు ఎక్కువైపోతోందట. అందుకే ఆయన నియోజకవర్గంలో కంటే విజయవాడలోనే ఎక్కువగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈయన ఇలా తీవ్రంగా ప్రయత్నించడం వెనుక మరో కారణం కూడా ఉంది. నియోజకవర్గంలో తనకంటే బైరెడ్డి శబరికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడాన్ని ఈయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే రాజ్యసభ సీటు తెచ్చుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో నంద్యాల ఎంపీ సీటును మాండ్రను కాదని శబరికి ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు శివానందరెడ్డి అడుగుతున్న రాజ్యసభ సీటు అతనికి ఇస్తారో లేక వేరే వాళ్లను తెరపైకి తీసుకొస్తారో చూడాలి.